ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ 11 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి అడుగు దూరంలో ఉంది. అయితే భారత్-పాక్ ఉద్రిక్తతల వల్ల బీసీసీఐ ఐపీఎల్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్-పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకోవడంతో బీసీసీఐ కొన్ని రోజుల్లో ఐపీఎల్ని పునఃప్రారంభించనుంది. అయితే ఊపు మీదున్న ఆర్సీబీకి మాత్రం ప్లే ఆఫ్స్కి ముందు చాలామంది క్రూషియల్ ప్లేయర్స్ దూరమయ్యేలా కనిపిస్తున్నారు. ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ తన ఎక్సలెంట్ కెప్టెన్సీతో ఆర్సీబీని ప్లే ఆఫ్స్ వరకు తీసుకురాగా లాస్ట్ మ్యాచ్లో వేలికి గాయంతో మరిన్ని మ్యాచ్లకు దూరం ఉన్నాడు. ఇక టీంలో క్రూషియల్ బ్యాట్స్మెన్ అయిన పడిక్కల్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతని ప్లేస్లో ఆర్సీబీ మయాంక్ అగర్వాల్ని రిప్లేస్ చేసుకుంది. కానీ పడిక్కల్ ప్లే ఆఫ్స్కి ముందు దూరం అవడం ఆ టీంకి చాలా నష్టం. ఇక మరొక ప్లేయర్ హ్యాజిల్వుడ్ భుజంగాయంతో లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ వాయిదా తర్వాత ఆస్ట్రేలియన్ పేసర్ హ్యాజిల్వుడ్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఐపీఎల్ ఆడనిచ్చేలా జూన్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉన్న తరుణంలో ఆస్ట్రేలియాకి హ్యాజిల్వుడ్ చాలా కీలకమైన బౌలర్. సో క్రికెట్ ఆస్ట్రేలియా హ్యాజిల్వుడ్ని గాయం నుండి కోలుకొని డబ్ల్యూసీకి సిద్ధపడాలని కోరుకుంటుంది. సో హ్యాజిల్వుడ్ కూడా ఐపీఎల్ ఆడడం మాత్రం అనుమానమే. ఇక వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ ఐర్లాండ్ మరియు వెస్టిండీస్ టీ20 సిరీస్ ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ని వీడనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదు. అయితే కీ ప్లేయర్స్ దూరమైన ఆర్సీబీ రిజర్వ్ బెంచ్ కూడా స్ట్రాంగ్గా ఉండడం, అన్నింటికి మించి ఆర్సీబీలో కోహ్లీ ఉండడం, ప్లేయర్స్ అందరూ ఫామ్లో ఉండడం వల్ల ఆర్సీబీ ఈసారి ట్రోఫీ సాధిస్తుందని ఆ టీం ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎనీవే 18 సీజన్లుగా ట్రోఫీ కోసం వెయిట్ చేస్తున్న ఆర్సీబీ ఈసారి ట్రోఫీ సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.